నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, నేడు చాలా మంది టీనేజ్ అమ్మాయిలు ఎక్కువ సమయాన్ని ఫేస్బుక్ తో గడుపుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయండి. టీనేజ్ లో ఉన్న వాళ్ళలో ఫేస్బుక్ గురించి తెలియని వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటున్నారు. మరో రకంగా చెప్పాలంటే ఫేస్బుక్ ప్రపంచంలో యువత మునిగి తేలుతోంది. ఫేస్బుక్ మీద ఒక పిచ్చి ప్రేమని పెంచుకుంటున్నారు చాలా మంది. పొద్దున్నే అద్దంలో ఫేస్ చూసుకోకుండా ఉండగలరు, కానీ ఫేస్బుక్ చూసుకోకుండా ఉండలేకపోతున్నారంటే నమ్మండి. ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వాడకం నేడు ఒక అంటువ్యాధిలా మారిపోతుందని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. అంతేకాదు, ఫేస్బుక్తో ఎక్కువ సమయం గడపడం వల్ల ఆత్మన్యూనత పెరిగే అవకాశం కూడా ఉందని సర్వేలు చెప్తున్నాయి. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి సకలు రాసిన సమస్యలకు చక్కని సలహాలు సూచనలు అందిస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీలక్ష్మి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. ఓకే మేడం, ఎప్పటిలాగే ఒక సఖి లెటర్ రాసారు, చదువుకుంటారా? చదవండి. నమస్తే మేడం, నా పేరు వాణి. ఈ లెటర్ నేను విజయవాడ నుంచి రాస్తున్నాను. మీ ప్రోగ్రాం రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటాము. ఎందరో సకుల సమస్యలకు చక్కని సలహాలు ఇచ్చారు, అందుకు మీకు కృతజ్ఞతలు. నాదొక సమస్య. నాకు ఒక అమ్మాయి ఉంది, 16 సంవత్సరాలు ఉంటాయి. ఈ మధ్య ఒంటరిగా కూర్చుంటుంది, స్నానం కూడా చెప్తే గాని చేయట్లేదు. తనలో తానే నవ్వుకుంటుంది. ఇలా తన బిహేవియర్ మారి 1 సంవత్సరం అయ్యింది. చేతిపడి చేశారేమో అని అన్ని చోట్ల తిప్పాం, కానీ ఏం రిజల్ట్ రాలేదు. ఏం చేయాలి? సైకియాట్రిస్ట్కి చూపించమని సలహా ఇచ్చారు, చూపించమంటారంటూ ఈ సఖీ లెటర్ రాశారు మేడం. ఈ వాణిగా చెప్పిన సమస్య చాలా సీరియస్గా ఉందండి. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడతాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, చిన్న పిల్లలు అడాలసెంట్స్ ఏజ్, టీనేజర్స్లో అంటే ఒక 16 నుంచి 15 నుంచి దాదాపు 20 దాకా కొంతమందికి స్కిజోఫ్రేనియా అన్న ఒక జబ్బు రావచ్చండి. స్కిజోఫ్రేనియా అనే జబ్బు అన్నది ఒక మానసిక వ్యాధి. అదొక సీరియస్ మానసిక వ్యాధిని అనుకోవాలి. దీంట్లో ఎలా ఉంటుందంటే ఈ ఏజ్లోనే కానీ కొంచెం లేట్గా కానీ పిల్లల్లో కొంచెం మార్పు రావడం స్టార్ట్ అవుతుంది. మార్పు ఎలాగంటే వాళ్ళు ఒక 10 బాగా చదువుకున్న వాళ్ళు సడన్గా చదువు మానేయడం, ఒంటరిగా ఉండడానికి ప్రిఫర్ చేయడం, స్నానాలన్నీ మానేయడం, బాగా కేర్ తీసుకున్న వాళ్ళు బట్టల పట్ల ఇంట్రెస్ట్, ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టము, బయట తిరుగుతున్న పిల్లలందరిలో మార్పు వస్తుంది. ఒంటరిగా కూర్చోడానికి ప్రిఫర్ చేయడం, ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళతో కలవకుండా వెళ్ళి రూమ్లో లాక్ చేసుకుని ఉండడం, వీళ్ళు ఎందుకు వచ్చారు అని చిరాకుగా చూడడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, ఆకలి సరిగ్గా వేయకపోవడం, దానివల్ల బాగా వెయిట్ లాస్ అవ్వడం, ఇలా కొన్ని లక్షణాలు రావచ్చు. అదే కాకుండా కొంతమందికి కోపము, తిట్టడం, కొట్టడం హఠాత్తు కూడా స్టార్ట్ అవ్వచ్చు. అదే కాకుండా అనుమానం అన్నది బాగా రావచ్చండి. అనుమానం ఎలా అంటే ఎవరైనా నలుగురు బయట మాట్లాడుకుంటుంటే వీళ్ళు నా గురించి చెప్పుకుంటున్నారేమో అని అనుమానించడం, లేకపోతే ఎవరు ఏది చేసినా కూడా ఇది నన్నే ఉద్దేశించి వీళ్ళు చేస్తున్నారు అని అనుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, టీవీ చూసి సీరియల్ చూస్తూ ఈ సీరియల్లో వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు, నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు అంటాం. ఇంకొంతమంది ఇంకొంచెం డిఫరెంట్గా ఎలా చెప్తారంటే నేను మనసులో ఉన్న ఆలోచనలన్నీ మీ అందరికీ తెలిసిపోతున్నాయి, మీరు అన్ని చోట్ల అందరికీ చెప్తున్నారు అని. అది ఎలా సహజం అంటే వాళ్ళు ఒప్పుకోరు. సో ఇలాంటి రకరకాల లక్షణాలు వచ్చేవి అది సంవత్సరాల కొద్దీ ఉండడం, ఇది స్కిజోఫ్రేనియా జబ్బు అయి ఉండొచ్చు. సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే మానసిక వ్యాధులు ఈ కొన్ని లక్షణాలు ఎన్నో జబ్బులు రావచ్చు. నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్న లక్షణాలన్నీ స్కిజోఫ్రేనియా ఇవన్నీ కలిపి వచ్చినప్పుడు ఇది స్కిజోఫ్రేనియా అవ్వచ్చు అని ఒకసారి అనుమానించాలండి. ఓకే మేడం, మరి వ్యాధి అనేది 16 to 18 ఇయర్స్ వాళ్ళకే వస్తుందా? ఒకవేళ వస్తే దీని లక్షణాలు ఎలా కనుక్కోవచ్చు అంటారు? 16 to 18 అన్నది నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, తరచూ అక్కడ ఆ ఏజ్లో రావచ్చు. అది తర్వాత 20 దాటి కూడా రావచ్చు, 50 ఏళ్ళకి కూడా రావచ్చు, ఏ వయసులోనే కూడా ఆరంభం అవ్వచ్చు. కానీ నార్మల్గా ఈ ఏజ్ గ్రూప్లో ఆ లేట్ టీనేజ్లో తొందరగా వస్తుందన్నమాట. ఇది ఎలా కనుక్కోవాలంటే వ్యాధి స్టార్ట్ అయిన తర్వాత మనం తప్పకుండా కనుక్కోగలమండి. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవడం, మాట్లాడుకోవడం, అనుమానించడం, నాకేవో మాటలు వినిపిస్తున్నాయి, నాకు ఎవరో ఏదో మాట్లాడుతున్నారని చుట్టుపక్కల ఎవరు లేకపోయినా కూడా అలా అనుకుంటారు అనమాట. సో ఇది డెఫినెట్లీ ఒక వ్యాధిని మనకు తెలిసిపోతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి ఎలాంటి వాళ్ళకి వస్తుందని? ఏ మానసిక వ్యాధి అయినా, ముఖ్యంగా స్కిజోఫ్రేనియా అన్నది 3 రకాలుగా వస్తుందండి. ఒకటి జెనెటిక్, అంటే వంశపారంపరంగా చాలా మందికి వస్తుంది. ఎవరికైనా తాతలకైనా, ముత్తాతలకైనా, ఇప్పుడు ఉన్న మావయ్యలకైనా, బాబాయిలకైనా, తల్లిదండ్రులకైనా
ఉంటే వీళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఏవైనా ఒత్తిడి, సైకలాజికల్ స్ట్రెస్సర్స్ ఏవైనా ఉంటే మాత్రం దానివల్ల కూడా రావచ్చు అనమాట. స్ట్రెస్ వచ్చిన మాత్రాన వీళ్ళకి ఏదో వచ్చేసింది వ్యాధిని అనుకోకూడదు. రెండు కలవాలి. దాంతో ఎన్వైరన్మెంట్, మూడు కలిపి, ఒక మనలో ఉన్న సైకాలజీ, బయట చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్, దాంతో వంశపారంపరంగా మనలో ఉన్న జీన్స్, ఈ మూడు కలిసి ఈ అడాలసెంట్ పీరియడ్లో, స్పెసిఫిక్గా ఈ లేట్ టీనేజ్ పీరియడ్లో బాగా ఒత్తిడి అయ్యే టైంలో ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే మేడం, మరి ఇప్పటి వరకు కొన్ని లక్షణాలు చెప్పాలి. ఒకవేళ వ్యాధి వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా లక్షణాలు ఉండే అవకాశం ఉందా? అది రాను రాను తీవ్రంగా మారుతుంది. మీరు ఇందాకలా మీ లెటర్ బట్టి చాలా సంవత్సరం అయిపోయింది ట్రీట్మెంట్ ఇచ్చి, ఇవేమి ఇవ్వలేదు, చేతబడి అని ఇటువంటి తిప్పుతున్నారు. ఇది మనకి చాలా కల్చర్లో ఉంది కాబట్టి తిప్పడం కామనే. అది తప్ప ఉప్ప అనేది జడ్జ్మెంట్ కాదు, కానీ వ్యాధి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయాలండి. మనకి జ్వరం వచ్చినప్పుడు, మనకి మలేరియా వచ్చినప్పుడు, మనకి లేకపోతే ఏమైనా కాళ్ళు విరిగినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ అదే మనసుకు పట్టిన జబ్బులు రాగానే మనం చేతబడని ట్రీట్మెంట్ ఇప్పించాలని ఇటు తిప్పుతాం. కాబట్టి మనసు కూడా మనలో ఒక భాగమే, దానికి కూడా జబ్బులు రావచ్చు. జబ్బులు వచ్చినప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి తప్పకుండా తీసుకెళ్లాలని తెలుసుకోవాలండి. సో ఇందాక మీ ప్రశ్నకి జవాబు సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమంటున్నారు, తీసుకెళ్లాలా లేదా అన్నదానికి తప్పకుండా తీసుకెళ్ళాలి. అప్పటికే చాలా లేట్ అయింది. సంవత్సరం అంటే చాలా లేటు. ఎందుకంటే ఈ జబ్బు ఎలాంటిదంటే ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ ఇస్తామో అంత తొందరగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది మేడం? స్కిజోఫ్రేనియా అన్న జబ్బుకి మేజర్గా ఉన్నది మెడికల్ ట్రీట్మెంట్. మెడికల్ ట్రీట్మెంట్, సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్. చాలా మంది వచ్చి మాకు ట్రీట్మెంట్, మెడిసిన్స్ వద్దు, మాకు కౌన్సిలింగ్ ఇవ్వండి అని మాకు రిక్వెస్ట్ చేస్తుంటారు. లాభం లేదండి, ఎందుకంటే అది మెడికల్గా ఉన్న జబ్బు కాబట్టి మెడికల్గానే ట్రీట్మెంట్ చేయాలి. దాంతో పాటు కౌన్సిలింగ్ చేయొచ్చు. ఈ వ్యాధి ఎలాంటిది, దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, దానికి మందులకి ఏం ఎఫెక్ట్ ఉంటుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కౌన్సిలింగ్. కొంచెం పేషెంట్ నయం అయిన తర్వాత పేషెంట్కి వేరే రకం కౌన్సిలింగ్. కానీ మొదటిలో బాగా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం మందులు తప్ప మనకి ఏం మార్గం లేదండి. మందులు కూడా ఏంటంటే చాలా మంది భయపడి వేయడం మానేస్తారు. ఇది మందులు వేస్తే లావొక్కుతారని, మందులు వేస్తే ఎక్కువ నిద్రపోతారని, మందులు వేస్తే మంచం పట్టిస్తారని, ఇలాంటివి చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి జనాల్లో. మా దగ్గరికి వచ్చి అడుగుతారు, దీనిలో అలవాటు అయిపోతుంది కాదు మేడం, జీవితాంతం వేసుకోవాలి కదా అని. అలా కాదు. మందులు అన్నవి ట్రీట్మెంట్కి, మందులు అన్నవి అది జబ్బుకి తగ్గించడానికి. ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి. మనం కనీసం ఒక చిన్న పారాసిటమాల్, పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా దానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది మనం పెద్దగా పట్టించుకోం, ఎందుకంటే 2 రోజులు వేసుకుంటాం కదా, తగ్గించి బంద్ చేసేయచ్చని. ఈ మందులు ఏంటంటే ఎక్కువ రోజులు వాడతాం కాబట్టి తప్పకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి డాక్టర్ మీకు చెప్తాడు ఇది ఏం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏంటి మనం జాగ్రత్తలు పడాలి అన్నీ. కానీ ఇలా దానివల్ల ఒక అంటే మనిషిగా కాకుండా ఒక వెజిటబుల్ లాగా మారిపోయి బెడ్ పట్టేసి ఇంకా మరి ఏమీ మాటలు రాకుండా అలాగే జరగవండి. ఈ మధ్యన వచ్చిన మందులు చాలా మంచిగా వస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్లు చాలా తక్కువ ఉన్న మెడిసిన్స్ ఉంటున్నాయి. వ్యాధిని, సైడ్ ఎఫెక్ట్స్ని రెండింటిని మనం పోలిస్తే ఏది ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు జరగడం అన్నది మనం తప్పకుండా తెలుసుకోవాలి. వ్యాధి చాలా తీవ్రంది కాబట్టి మందులకు మాత్రం భయపడకండి. ఓకే మేడం, మరి ఇలాంటి వాళ్ళతో తల్లిదండ్రులు అంటే ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలంటారు? తల్లిదండ్రులు ఇదొక జబ్బు, దీనికి ట్రీట్మెంట్ కావాలని చూసుకోవడం చాలా అవసరం అండి. ఇలాంటి టైంలో పిల్లలు ఏంటంటే, పిల్లలైనా పెద్దలైనా ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు కావాలని చేస్తారని అనుకోకూడదు. వాళ్ళు ఆ టైంలో నువ్వు ఎప్పుడు నాకు ఇలాగే చూసావు, నువ్వు ఎప్పుడు నాకు మంచిగా చూడలేదు, మీరందరూ నా మీద ఏదో కుట్ర చేస్తున్నారు అని ఎన్నో బ్లేమ్ చేస్తారు. అలాంటప్పుడు పేరెంట్స్ బాగా బాధపడిపోయి ఇదేంటి వీళ్ళు నాకు ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నారని వాళ్ళే ఫస్ట్ డిప్రెస్ అయిపోతారు. అలాగ అవ్వకుండా ఏదన్నా కూడా వ్యాధి ఇది ఈ మాటలన్నీ నా కొడుకు కూతురు మాట్లాడటం లేదు, ఈ జబ్బు వ్యాధి మాట్లాడుతున్నది, వీళ్ళకి ట్రీట్మెంట్ కావాలి, నేను ఫీల్ అవ్వకూడదు అని అనుకోండి. దాని తర్వాత మనం ధైర్యంగా ఉంటే, పేరెంట్స్గా మనం ధైర్యంగా ఉంటేనే మన పిల్లలకి మనం ధైర్యం ఇచ్చి రైట్ డైరెక్షన్లో మనం చూపించగలం. ఓకే మేడం, మరి ఈ సకరాసన సమస్యకు చాలా చక్కని సలహాలు, సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. సకలు, నేటి ఆధునిక ప్రపంచంలో ఫేస్బుక్ చిన్న పెద్ద అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోందండి. తమకిష్టమైన విషయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలతో పాటు అభిరుచులను ఇతరులతో పంచుకునే అవకాశం ఫేస్బుక్ కల్పిస్తోంది. అందుకే పిల్లలు, పెద్దలు, టీనేజ్ అమ్మాయిలు, మహిళలు అందరూ ఫేస్బుక్ వాడకానికి అలవాటు పడుతున్నారు. ఫేస్బుక్ పరిచయమైన మొదట్లో సరదాగానే ఉంటుందండి. ఒక కొత్త లోకంలో విహరిస్తున్నట్లుంటుంది. తను ఇతరులతో పంచుకుంటున్న ఆలోచనలకు వచ్చిన స్పందన చూసి ఎంతో గర్వంగా ఉంటుంది. రోజు రోజు తనకు పెరుగుతున్న ఇమేజ్ ని చూసుకుని మురిసిపోవచ్చు. కానీ ఇదే రాను రాను ప్రమాదంగా మారే అవకాశం ఉందని నిపుణులు మరీ హెచ్చరిస్తున్నారు. సరే,
ఇప్పుడు ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వంటల సందడి కార్యక్రమంలో జాగృతి గారు మనకు ఒక వెరైటీ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు. ముందుగా జాగృతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం జాగృతి గారు. నమస్కారం. జాగృతి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను. ఏ కంపెనీలో? ఒలివా అని శ్రేయాస్ హోలిస్టిక్స్, ఒలివా బ్రాండ్ అందులో. ఓకే, మరి ఈ రోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు నేను అక్కీ రోటీని పరిచయం చేయబోతున్నాను. అక్కీ రోటీ. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? ఓకే అండి. రైస్, బియ్యం పిండి, వాము పొడి, ఉప్పు, నూనె, నెయ్యి. జాగృతి గారు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు కదా, అలాగే తయారీ విధానం చెప్తారా? ఓకే అండి. ముందుగా ఏం చేసుకోవాలి? అన్నంని ఉడకబెట్టుకొని కొంచెం బియ్యం పిండి పక్కకు పెట్టుకోవాలి. అన్నంని ఉడికించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి వేసి దాంట్లో కావాల్సినంత ఉప్పు, వాము పొడి వేసి అన్నం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నంలో వేసి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 3 గంటల పాటు నాని పెట్టుంచాలి. సో మీరు ఆల్రెడీ తయారు చేసి తీసుకొచ్చారు. అవునండి. సో ఇందులోని బియ్యం పిండి, అలాగే అన్నం, వాము, ఇంకేం మిక్స్ చేస్తారు? ఉప్పు. సో 4 మిక్స్ చేసుకొని ఇలా చపాతీ ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలండి. ఇది 3 గంటల పాటు నాననివ్వాలి, అంతే కదా? అవునండి. తర్వాత వీటిని ఉండల్లా చేసుకొని చపాతీ చేసినట్టుగా దాన్ని ఫస్ట్ మనం చపాతీ చేసుకుని రోటీస్ అయితే తయారు చేసుకోవాలి. దాంతో రోటీ తయారు చేసేసుకొని దాన్ని పెనం మీద ఆయిల్ వేసేసి, ఆయిల్ ఆర్ గీ ఆప్షనల్, మన ఇష్టం అన్నమాట, అది వేసేసుకొని ఈ చపాతీ ఏదైతే చేసేసుకొని పెట్టుకుంటామో దాన్ని పెనం మీద ముందుగానే పాన్ పెట్టుకొని మనం పెట్టుకున్నాం. తర్వాత చపాతీని తయారు చేసుకున్నాం. సో పెనం పెట్టేసుకొని అది వేడయ్యేందుకు మామూలు చపాతీలో చేయడానికి రాదు. చపాతీ అయితే ముద్దలా ఉంటుంది కాబట్టి చపాతీ చేయడానికి వస్తుంది. ఇది బియ్యం పిండితో తయారు చేసింది కాబట్టి కొంచెం అన్ని క్రాక్స్ వస్తూ ఉంటాయి. అవునండి. కాబట్టి దానిపైన తయారు చేసుకోవాలి, చేతిని చేసుకోవాలి. చేతితో చేసుకోవచ్చు, అంటే ఇలా ఒక కవర్ పైన చేసుకుంటే బెటర్ అనమాట. అది ఆయిల్ ఎలా తయారు చేసుకుంటారో అలా చేయాలి. జొన్న పిండి, బియ్యం పిండి ఒకలా ఉంటాయి కాబట్టి అవి తయారు చేసుకోవడానికి మామూలుగా చపాతీలో చేసుకోవడానికి రాదు, బ్రేక్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. మనకు కావాల్సినంత పలుచగా చేసుకోవడానికి వస్తుందా? దీంతో ఇలా వస్తుంది, కానీ కొంచెం టైం తీసుకుంటుంది, బికాస్ బ్రేక్ అవుతూ ఉంటుంది కదా, దాని గురించి అని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. జాగృతి అన్ని ఇలానే తయారు చేసి పెట్టేసుకోవాలా? అన్ని ఇలానే చేసేసుకొని పెట్టుకోవాలి. మంచిగా వామేసారు కాబట్టి అరుగుదలకు కూడా బాగుంటుంది, డైజెషన్ ప్రాబ్లం ఉండదు. సో చాలా మంది అనుకుంటారు బియ్యం పిండితో కొంచెం గట్టిగా ఉంటాయి, తింటే ఎలా వస్తుంది అని అలా అనుకుంటూ ఉంటారు. సో వామ్ వేసుకున్నాం కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఇంకా జాగృతి, మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు మీరు ఖాళీ సమయాల్లో? లిస్నింగ్ టు మ్యూజిక్ అండి. మ్యూజిక్ అసలు యాక్చువల్గా టైం ఉండదు, ఆఫీస్ లో హాఫ్ ఆఫ్ ది టైం అక్కడే అయిపోతుంది కాబట్టి కొంచెం టైం దొరికితే సాంగ్స్ వింటూ ఉంటారు అంతే. ఇంకేమైనా కొత్త వంటకాలు ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా ఎప్పుడప్పుడు? అవునండి, మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట యాక్చువల్లీ. సో తను చేస్తుంటే చూస్తుంటాను బేసికల్లీ. అప్పుడప్పుడు ఎప్పుడు టైం దొరికేటప్పుడు చేస్తూ ఉంటాను అంతే. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం నెయ్యిలో అయినా వేసుకోవచ్చు, ఆయిల్లో వేసుకోవచ్చు. బట్ మనం ఆయిల్తో ఆల్రెడీ నెయ్యి అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి నెయ్యి వేసుకోకపోయినా అవాయిడ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఆయిల్ చేసేసుకోవచ్చు. అయితే మీరు ఆయిల్ తో ఆల్రెడీ వస్తారు కాబట్టి దానికి కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా. అవునండి, అలా కూడా చేసుకోవచ్చు. చాలా మంది ఆయిల్ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, కొంచెం తక్కువ ఆయిల్ తినాలని. మనం కొంచెం నెయ్యి వేసుకున్నామా? సరే. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే చాలా ఈజీగా తిరిగేయడానికి కూడా వస్తుంది. అవునండి, బాగా కాలుతుంది కూడా. కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై పెట్టుకున్నా బాగా మాడిపోతుంది. చపాతీలా కాలేటట్టు కనిపిస్తుందా అండి? తెలుస్తుందండి. జనరల్ గా బియ్యం పిండి కాలేటప్పుడు కొంచెం వైట్ గానే ఉంటుంది, కాలుతుంది కానీ వైట్ గానే ఉంటుంది కదా. ఇందులో మనం
వాము అది యాడ్ చేసాం కాబట్టి కొంచెం చిన్న చిన్నగా తెలుస్తూ ఉంటుంది మనకి, ప్లెయిన్ వైట్ గా కాకుండా చూడడానికి. అయిపోయిందా చూడండి? అయిపోయింది ఇంకా. బాగా పలుచగా చేసుకుంటే తినడానికి బాగుంటుంది కదా. సో అన్ని ఇలానే తయారు చేసేసుకోవాలి, ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలానే తయారు చేసేసుకోవాలి. జాగ్రత్త అయిపోయినాయి. అయిపోయాయి. ఇది తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం గార్నిష్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి కొంచెం ప్లెయిన్ గా ఉన్నాయి కాబట్టి ఏదైనా వేరే మిర్చి, జీడిపప్పు, వేయించిన జీడిపప్పు, అక్కీ రోటీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారుగా జాగృతి తయారు చేసిన అక్కీ రోటీ. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూద్దాం. అక్కీ రోటీకి కావాల్సిన పదార్థాలు: అన్నం, బియ్యపిండి, ఉప్పు, ఆయిల్, వాము, నెయ్యి. అక్కీ రోటీ తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, అన్నం, వాము, సాల్ట్ వేసి బాగా మెత్తగా చపాతీ పిండిలా కలిపి పెట్టుకొని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అది వేడయ్యే లోపు చపాతీలు తయారు చేసుకొని పెనం మీద నెయ్యి వేసుకొని చపాతీని కాల్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని జీడిపప్పు, వేయించిన మిర్చితో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి అక్కీ రోటీ రెడీ. చూసారుగా అక్కీ రోటీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. ఇప్పుడు దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పుదీనా చట్నీ కదా ఇది? పుదీనా చట్నీ చాలా బాగుంది. ఎలా ఉంటుందో అనుకున్నాను, బియ్యం పిండితో తయారు చేస్తుంది కదా అని. చాలా చక్కగా ఉంది. దాంతో పుదీనా కూడా చట్నీ చాలా టేస్టీగా ఉంది. జాగృతి ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు గాను మీకు శ్రీ డిజైనర్ ECIL AS రావు నగర్ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా జాగృతి తయారు చేసిన అక్కీ రోటీ. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 0402355640. ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది వాటి వంటల సందడి కార్యక్రమం. రేపు మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. సకలు ఫేస్బుక్ తో అనుబంధం పెరిగే కొద్దీ అది యువత మానసిక స్థితిపై పెను ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారండి. ప్రతిరోజు తను చేసే కామెంట్స్ కి ప్రతిస్పందన కోసం వేచే ధోరణి మొదట్లో బానే ఉన్నా రాను రాను అది మానసిక రోగంగా మారే ప్రమాదం ఉందట. నేడు చాలా మంది టీనేజ్ పిల్లలు తరచూ ఫేస్బుక్ లో పెట్టిన ఫోటోలకి కామెంట్లు వచ్చాయా, లైక్లు పడ్డాయా అని చూసుకుంటూ ఉంటారట. మంచి కామెంట్స్ వస్తే ఆనందం, రాకపోతే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా బాధపడుతున్నారట. అవసరం ఉన్నా లేకపోయినా ఫేస్బుక్ చూసుకోవటం, అందులో వచ్చే లైక్లకు అతిగా స్పందించడం వంటి లక్షణాలు ఆత్మన్యూనత భావం పెరిగిపోవడానికి కారణమవుతోందట. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈ రోజు మన సరదా నిజాంపేట్ లో ఉన్న లక్ష్మి గారింటికి వచ్చేసిందండి. లక్ష్మి గారు వాళ్ళ స్నేహితురాలతో కలిసి సరదాగా కబుర్లు చెప్పడానికి, అలాగే మన గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరెందుకు ఆలస్యం, లక్ష్మి గారి చేత వాళ్ళ స్నేహితురాల చేత చక్కగా ఒక ఆట ఆడిచ్చేద్దాం. హాయ్ మోనికా గారు. సో లక్ష్మి గారు మీరే? నేనండి. హలో అండి, వెల్కమ్ టు అవర్ హోమ్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి పరిచయాలు మొదలు పెట్టేసుకున్నాం. సకులు రెడీగా ఉన్నారు. లక్ష్మి గారు మీ గురించి చెప్పండి. మీ పేరైతే తెలుసు, తీసుకోండి. మీరేం చేస్తుంటారు? నా పేరు తెలుసు అన్నారు కాబట్టి నేను హౌస్ వైఫ్. మా వారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. నాకు 2 పిల్లలు. పాప 7th క్లాస్, బాబు ఏమో 3rd క్లాస్ అండి. సో మరి హాయ్ అండి, మీ పేరు? నా పేరు పరిమళ అండి. పరిమళ గారు ఏం చేస్తుంటారు? బ్యూటీ పార్లర్ ఉందండి. బ్యూటీ పార్లర్ ఉంది. జ్యువెలరీ. సో బేసి వెరీ బిజీ అన్నమాట. ఇంకా హస్బెండ్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి, ఇన్ఫోసిస్ లో చేస్తారు. నాకు 2 పిల్లలు, సృజని, శ్రీహిత. ఓకే. ఒక అమ్మాయి 3rd, ఒక అమ్మాయి 4th, ఒక అమ్మాయి 2nd. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. మీ పేరు? యా నేను బాగున్నాను. మీరు?
నేను బాగున్నాను, చూస్తేనే అర్థమైపోతుంది చక్కగా తయారు. ఇవి బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీ పేరు? నా పేరు రేణుక, హౌస్ వైఫ్, ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాం. హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. పిల్లలు ఇద్దరు బాబులు, ఒక బాబు 10th క్లాస్, ఒక బాబు 6th క్లాస్. 10th క్లాస్ బాబు ఉన్నాడా మీకు? అలా అనిపించలేదు మీరు. ఎనీవేస్ పైన ఫుల్ మ్యాచింగ్ పెట్టారబ్బా, పర్ల్ సెట్ బడి రైట్. నైస్ అండి. అవునా? ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు అనురాధ, మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు 2 అబ్బాయిలు. సో వారి చక్కగా పరిచయాలు అయిపోయి చాలా యాక్టివ్ గా కూడా ఉన్నారండి. తెగ నవ్వేస్తున్నారు. అవైతే అసలు అలా చూపిస్తున్నారు అనమాట. ఏంటో తీసుకుంటారని ఆశ. ఓకే, మరి గేమ్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. స్టార్ట్ చేయాలంటే గేమ్ ఏంటో తెలియాలి కదా. చెప్పేనా గేమ్ ఏంటో? చెప్పేయండి. రెడీయా అందరూ? సో మరి గేమ్ ఏంటంటే, ఇక్కడ మనకి నట్స్ కనిపిస్తున్నాయి కదా, పెద్ద పెద్ద బోల్ట్స్. అవి ఒకదాని మీద ఒకటి ఈ స్కేల్ తో పెట్టాలన్నమాట. అంటే స్కేల్ తో మాత్రమే ఇలా తీసి, ఇలా మెల్లగా తీసి. అన్ని కష్టంగా అంటే ఎలా? ఇలా ఇష్టంగా ఆడుతున్నాం కాబట్టి అలా ఒకదాని మీద ఒకటి పెట్టాలి. ఎవరు ఎక్కువ 1 minute లో పెట్టగలిగితే వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో గేమ్ క్లియర్ గా అర్థమైంది కదా. స్కేల్ ని మాత్రమే యూజ్ చేయాలి. ఒక నట్ మీద ఇంకొక నట్ పెట్టాలి. పడిపోతే మళ్ళీ మీరు ట్రై చేసుకోండి. సో 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఓకే, మరి ఫస్ట్ ఎవరు వెళ్ళబోతున్నారు? 41 ఫస్ట్ నేను వెళ్తానని చెప్తున్నారు. సో మరి సెకండ్ మీరా? ఓకే, థర్డ్ మీరు థర్డ్ వెళ్తారు. సో లాస్ట్ సేఫ్ జోన్ లో ఉన్నారనమాట, లాస్ట్ వెళ్తానని చెప్తున్నారు. సో మరి ఫస్ట్ పార్టిసిపెంట్ రండి. కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు 4 పెట్టారు. అంటే చూసి పెట్టడం వేరు, మీరు ఫస్ట్ ఆడారు కదా. ఎనీవేస్ చాలా వెల్ ట్రైడ్ అన్నమాట. వెరీ గుడ్. సో మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ మీరే రండి. అనురాధ గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంగ్రాచులేషన్స్, 5 పెట్టారు. సో 4 పెట్టడమే కష్టంగా ఉన్నాయి, రోల్ అయిపోతున్నాయి కదా. అలాంటి 5 పెట్టారు, సూపర్ గా ఆడారు. సో మరి అనురాధ గారు 5 పెట్టారు, అలాగే పరిమళ గారు 4 పెట్టారు. మరి అనురాధ గారి కన్నా ఎక్కువ అంటే 6 ఎవరైనా పెట్టగలిగితే వాళ్ళు విన్నర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మీరే కదా, రండి. లక్ష్మి గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంగ్రాచులేషన్స్ అండి. అసలు ఏమన్నా చేతిలో 6 అలా పెట్టేసారు. సూపర్. పెట్టాలనుకున్నాను, 6 పెట్టాను. కదా, ట్రై చేస్తే అవ్వండి. సో మనం 4కే అబ్బా అనుకున్నాం, తర్వాత 5 పెట్టారు, 6 పెట్టారు. ఇప్పుడు మీ టర్న్ అండి. మరి మీరు 7 పెడతారా, 6 పెడతారా, 8 పెడతారా, 10 పెడతారా, మీ ఇష్టం. ఎందుకు భయం? ఎంత బాగా ఆడారు. రండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెల్ ట్రైడ్ అండి, బాగా ట్రై చేశారు. కానీ అది మళ్ళీ 2 సార్లు పడింది. నేను చేస్తాను, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆడారు కదా. సో మరి గేమ్ ఎలా అనిపించింది? గేమ్ చాలా బాగుందండి, వెరైటీగా ఉంది, డిఫరెంట్ గా కూడా ఉంది. మీరు 5 పెట్టారు, 6 పెట్టేసారు. పర్లేదు, ఫ్రెండే కదండి, ఏం బాధలేదు, ఫ్రెండే కదా. అంతే కదా, మీరు కొంచెం సరదాగా ఆడుకుంటారు, అసలు అలా పట్టించుకోకూడదు, అంతేనా? సో మరి మీకు ఎలా అనిపించింది?
చాలా బాగుందండి, కానీ ఓడిపోయిన నుంచి కొంచెం బాధగా ఉంది. అవును, మరి నన్ను డామినేట్ చేస్తాను గేమ్ స్టార్టింగ్ లో అన్నారు, అందుకే ఓడిపోయారు. డామినేట్ చేస్తున్నాం కదా. ఊరికే అంటున్నారు సరదాగా. ఓకే, సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి గేమ్, కానీ నేను ఫస్ట్ ఆడిపించేసి బ్లేమ్ చేశారు. సెకండ్ అయితే కొంచెం కాదు, అందరం గడ్డం మొత్తం ఆడమ్మా ఆడమ్మా అన్న, నేను ఆడతాను మీరే ముందు వచ్చారు. అయినా సరదాగా ఉంది, బాగుంది. ఎనీవేస్ నైస్. సో నెక్స్ట్ మన ఈ రోజు సరదా ఎపిసోడ్ విన్నర్ లక్ష్మి గారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. కిటీస్ లో గేమ్స్ చాలా ఆడతాం కానీ ఈ గేమ్ చాలా వెరైటీగా, చాలా టెక్నిక్ గా, కిటీ పార్టీస్ లో గేమ్స్ పెట్టుకుంటారా? కిటీ పార్టీస్ లో చాలా గేమ్స్ పెట్టుకుంటాం. హ్యాపీయా? ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో మరి చూసారు కదండి, చక్కగా మన సకులు ఆడేశారు, అలాగే లక్ష్మి గారు విన్ అయిపోయారు. మరి ఎందుకు ఆలస్యం అయితే గిఫ్ట్ ఇచ్చేద్దామా? సో ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీకు విశ్వ కంచి సరూర్ నగర్ హైదరాబాద్ వారు ఒక బ్యూటిఫుల్ సారీ గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా, ఓన్లీ విన్ అయిన వాళ్ళకి కాదు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. మీకు కూడా విశ్వ కంచి సరూర్ నగర్ హైదరాబాద్ వాళ్ళు ఒక బ్యూటిఫుల్ సారీ గిఫ్ట్. మీకు కూడా అండి విశ్వకంచి సారీస్ వాళ్ళు బ్యూటిఫుల్ గిఫ్ట్. చూసారు కదండి మన సకులు ఎంత చక్కగా ఆడారో, అలాగే గిఫ్ట్లు కూడా గెలుచుకున్నారు. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఎందుకు ఆలస్యం, మా ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 0402355540. ఇది ఇవాళ సరదాగా మరొక అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. సకలు, ఫేస్బుక్ మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్న అమ్మాయిల మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని తాజా సర్వేలు చాలా స్పష్టంగా చెప్తున్నాయండి. లండన్కి చెందిన ఓ సంస్థ సామాజిక సైట్లు ఉపయోగించే అమ్మాయిల మానసిక స్థితిపై పరిశీలన చేసింది. ఫేస్బుక్ వాడటానికి ముందు కంటే ఆ తర్వాత మానసిక పరిస్థితికి చాలా తేడా ఉందట. ఇతరులకు వచ్చే లైక్లు, కామెంట్స్తో పోల్చుకుంటూ మానసికంగా కుంగిపోయే వారి శాతం బాగా పెరిగిపోతున్నట్లు అధ్యయనంలో తేలింది. 69% అమ్మాయిలు తాము అందంగా లేమని బాధపడితే 41% మంది అమ్మాయిలు తమ శరీర తీరు, రంగు గురించి ఆత్మన్యూనతకు గురయ్యారట. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు పద్మ గారు ఉన్నారండి. ఆవిడ ఫెల్ట్ పేపర్స్ తో శారీ పిన్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తా అంటున్నారు. అవి ఎలాగో మనం కూడా చూసి నేర్చుకుందాం. నమస్కారం పద్మ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో పద్మ గారు, ఫెల్ట్ పేపర్స్ తో శారీ పిన్స్, ఓకే, దానికి కావాల్సిన వస్తువులు ఏంటండి? ఫెల్ట్ పేపర్, బటన్స్, నీడిల్ థ్రెడ్, స్కేల్, సేఫ్టీ పిన్, సీజర్, గ్లూ. సో పద్మ గారు, కావాల్సిన వస్తువులు చెప్పారు కదండి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇది? ఇప్పుడు మనం ఎల్లో కలర్ తీసుకుందాము. ఓకే, స్కేల్ తోటి మెజర్మెంట్ జస్ట్ 4 ఇంచెస్ విడ్త్ తోటి ఇట్లా లెంతీగా తీసుకుని హాఫ్ సర్కిల్ తోటి ఇట్లాగా మెజర్ చేసుకుని కొంచెం ఇలాగా 5 పీసెస్ కట్ చేసుకోవాలండి. 5 పీసెస్? అవునండి. జస్ట్ ఇట్లాగే ఫోల్డ్ చేసి మళ్ళీ మనం ఇంకా అంటే అక్కడ మార్క్ అక్కర్లేదు. కరెక్ట్గా 5. ఓకే, 5 పీసెస్ వస్తుందండి ఇలాగా. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఇట్లాగా టాకాల కింద వేసుకోవాలన్నమాట. జస్ట్ లాంగ్ రన్నింగ్ స్టిచ్ కింద. సో ఇప్పుడు మనం దీన్ని కలర్స్ అంటే మన సారీ కాంబినేషన్ కూడా కలర్స్ పెట్టుకోవచ్చు. పద్మ గారు, ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తుంటారు? నేను ఇదే వర్క్ అండి. ఇంకా అసలు ఖాళీ టైంలో ఉంటే అంటే నేను జాబ్ చేస్తున్నాను స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద. గార్నియన్ స్కూల్లో జాబ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో స్కూల్ అయ్యి వచ్చిన తర్వాత ఇదే కాలక్షేపం పెట్టుకుంటాను. ఓకే, ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారండి. మగ పిల్లలు ఇద్దరు అబ్బాయిలా? 2 అబ్బాయిలు MBA అయిపోయి జాబ్ చేస్తున్నారు. సో ఇదే కాలక్షేపం. సో ఇంకా ఏంటంటే టైం ఎక్కువ దొరుకుతుంది కదా ఇంట్లో, అంటే పిల్లలు చిన్నగా ఉంటే ఆ పనులతోనే సరిపోద్ది. ఇలాగ టాకా వేసుకున్నామండి. ఓకే, దీన్ని జస్ట్ ఇలా దగ్గరికి
ఇలాగ మనం పువ్వులాగా చేసేసుకోవడం అనమాట. ఓకే, ఇలా చేసేసుకుని దగ్గరికి దీన్ని మనం ఇట్లా ముడి వేసేసుకోవాలన్నమాట. ఓ సో పువ్వులాగా వచ్చేస్తుంది. అవునవును, మనం ఆ దారంతో స్టిచ్ చేసిన తర్వాత కార్నర్, ఆ చివరి కార్నర్ ఈ చివరి కార్నర్ పట్టుకొని కొంచెం గట్టిగా లాగితే అదొక ఫ్లవర్ లాగా లాగా వచ్చేస్తుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఇట్లా విడివిడిగా ఇలాగా పువ్వులాగా వచ్చిందనమాట. ఇది గుడ్ 5 petals తోటి. దీనికి ఇప్పుడు మనం సెంటర్ అట్రాక్షన్ కి మన బటన్స్ ఉంటాయి కదా, బటన్ ఒకటి పెట్టేసుకోవడమే అనమాట. ఓకే, జస్ట్ గమ్ పెట్టుకుని నైస్. సో ఇది బటన్, ఇది పువ్వు తయారైంది. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు శారీ పిన్ లాగా మనం పెట్టుకోవాలి. అవును. సో బ్యాక్ సైడ్ సో ఇట్లాగా చిన్నగా రౌండ్ గా మనం ఇట్లాగా చిన్న పీస్ మనం కట్ చేసుకుంటే ఇలాగా పీస్ కట్ చేసుకుని దీన్ని ఇట్లా మనం హాఫ్ కి ఫోల్డ్ చేసి జస్ట్ సేఫ్టీ పిన్ పెట్టుకోవడానికి అనమాట ఇది. ఓకే, ఆ కార్నర్ ఈ కార్నర్ కట్ చేయాలా? కొంచెం ఇట్లాగా కట్ చేసుకుని ఓకే, సేఫ్టీ పిన్ ఇలాగా. ఓకే, సో ఇలాగా ఓ గుడ్. మనం ఇలా పెట్టేసుకుని దీనికి మనం ఇట్లాగా మళ్ళీ గ్లూ పెట్టేసుకుని ఒక 2-3 seconds ఇట్లా మనం పట్టుకుని ఉంటే సో అది స్టిక్ అయి ఉంటుంది అనమాట. అది ఓకే, ఏంటంటే ఎక్కువ ఫ్యాషన్ అనేది బాగా అలవాటు పడిపోయింది. అది యూతే కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎప్పటికప్పుడు ట్రెండీగా మారాలి అనుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే రెగ్యులర్గా మనం వాడుకలో ఇదొకటి శారీ పిన్ అనేది కంపల్సరీ అయిపోయింది. బట్ ఇది కూడా ఇలా అంటే వెరైటీగా చేస్తే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెట్ చేసుకోవచ్చు శారీకి తగ్గట్టుగా. ఇంకోటి తెలుసండి, మనం చక్కగా చున్నీ ఉంటుంది కదా, చున్నీకి కూడా ఇలాగ మన సెంటర్ లో ఇప్పుడు పెడుతున్నారు. అవును, ఇప్పుడు ఎవరేంటంటే చున్నీ వన్ సైడ్ వేయకుండా ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది ఉంది, దీన్ని కొంచెం అయితే ఇలా చక్కగా సూట్ అయింది కూడా బ్లాక్ ఇది ఇలా పెట్టేసుకుంటే ఇది కూడా ఒక ఫ్యాషనే కదా. జ్యువెలరీ అవసరం లేదు. అవును, చాలా ఈజీగా ఉంది చూడడానికి. ఏమో కొంచెం ఈవినింగ్ ఏం డ్రెస్ వేసుకుంటున్నామో పార్టీకి మధ్యాహ్నం చేసేసుకోవచ్చు. మనం కావాలంటే దీని మీద మనం కొంచెం ఎక్స్ట్రా కుందన్స్ మన ఇష్టం అనమాట. సో చాలా బాగుందండి. మీరు అన్నట్టు పార్టీ ఈవినింగ్ అంటే ఒక 2 minutes ముందు మనం రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఇలాంటివి రెడీ చేసి తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి, చూపిస్తారా? తప్పకుండాను. సో ఇట్లా వెనకాల మనకి సారీ పిన్ తోటి ఇంకోటి కూడా మీరు బటన్ కూడా కలర్ కి తగ్గట్టు కాంట్రాస్ట్ పెట్టుకోవచ్చు. అండ్ బటన్ కూడా షేప్స్ మన ఇష్టం, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు. బాగున్నాయండి. సో అంతా కలర్ఫుల్ గా ఉంది, మనం చెప్తే కానీ తెలీదు కదా ఇది శారీ పిన్ అని చెప్పేసి. సో పద్మ గారు చాలా బాగున్నాయండి. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ మనం వాడే దాంట్లో సేఫ్టీ పిన్ అనేది, శారీ పిన్ అనేది రెగ్యులర్. సో దాంట్లో కూడా ఇంత ట్రెండీగా అండ్ కలర్ కాంబినేషన్స్ కి తగ్గట్టు ఏదంటే అది. సో చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. అండ్ మీరు అదే చూడడానికి చాలా కష్టం అండి, ఈజీగా ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు ఒక 2 minutes లో. అందులో పెద్ద యూత్ పిల్లలు ఆడపిల్లలు ఎప్పటికప్పుడు వాళ్ళు ఇవే వేసుకుంటారు, మన జ్యువెలరీ ఇంట్రెస్ట్ చూపించారు. అవునవును, ఎప్పుడు ఏంటంటే చాలా ఇది చూడడానికి కూడా మరీ అంటే ఎవరన్నా వేసుకునేలా ఉంది కదా. సో చాలా బాగున్నాయండి, మంచి శారీ పిన్స్ ని అండ్ చాలా ఈజీగా చేసుకునే శారీ పిన్స్ ని అండ్ ట్రెండీ శారీ పిన్స్ ని మా సగలందరికీ పరిచయం చేశారు పద్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ధన్యవాదాలండి. చూసారు కదా సఖులు, చక్కగా ఇంట్లో కూర్చొని ట్రెండీ శారీ పిన్స్ ని ఎలా తయారు చేసుకోవాలో పద్మ గారు చేసి చూపించారు కదండి. మరి ఇది ఇవాల్టి మా చూడండి చేయండి మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. ఏమండి, ప్రస్తుతం ఫేస్బుక్ లో 119 కోట్ల మంది ఖాతాదారులున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 మందిలో ఒకరు ఫేస్బుక్ వాడుతున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా అమెరికా వాళ్ళు ఫేస్బుక్ ఎక్కువగా వినియోగిస్తున్నారట. ఆ తర్వాత స్థానంలో మనమే ఉన్నామట. చైనా, వియత్నాం, ఇరాన్, సిరియా లాంటి దేశాలు ఫేస్బుక్ వెబ్సైట్ ను నిషేధించారు.
ఫేస్బుక్ను చక్కగా వినియోగించుకుంటే లాభాలు ఎన్నో ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదండి. కానీ అది నేడు సాధ్యమవుతోందా అంటే ఎవరూ ఖచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి. కత్తికి రెండు వైపులా పదులున్నట్లే ఫేస్బుక్ జాగ్రత్తగా ఉపయోగించుకుంటే కెరియర్ అభివృద్ధికి చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఆ దిశగా యువత ఆలోచించాలని కోరుకుందాం. మరి ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఎప్పటిలాగే మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.